ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. మనం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ప్రియులారా, ఈ కీర్తన దేవునిని ఆరాధించే విషయంలో, ప్రభువుని గురించి స్తుతించి పాడే విషయంలో మనం దేవునిని స్తుతించాలి అని తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, మనం ఒక క్రొత్త కీర్తన లేకపోతే ఒక క్రొత్త పాట పాడాలి అని తెలియచేయబడుతుంది. ఎవరు పాడాలా? సర్వభూజనులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏదో ఒక ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, లేకపోతే క్రైస్తవులు అనేటువంటి వారికి మాత్రమే కాదు. ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే సర్వభూజనులు కూడా మరి దేవుని గురించి ఒక క్రొత్త కీర్తన పాడాలా. సరే, ఎందుకు పాడాలా? దేవుని గురించి ఎందుకు క్రొత్త కీర్తన పాడాలా, లేకపోతే క్రొత్త పాట పాడాలా అంటే, ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూస్తే మనం ఎందుకు దేవునికి క్రొత్త కీర్తన పాడాలో, దేని గురించి మనము క్రొత్త కీర్తన పాడాలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా ప్రియులారా, దేవుని యొక్క రక్షణ గురించి మనము కీర్తన పాడాలా. ఎక్కడుందంటే 2వ వచనంలో అక్కడ తెలియచేయబడుతూ ఉంది. అనుదినము ఆయన రక్షణ సువార్తను తెలియచేయుడి, లేకపోతే ప్రకటించుడి. చూసారా, ఇది దేవుని యొక్క రక్షణ. ప్రియులారా, దేవుని యొక్క విమోచన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు భౌతికమైనటువంటి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప రక్షణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ కలువరి శిలువలో మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఒక గొప్ప త్యాగము చేశాడు. మనందరి కొరకు గొప్ప మరణము, సర్వ ప్రజల కొరకు ఆయన బలియాగము చేయబడుతూ వచ్చాడు. చూసారా, దీనివలనే మనుషులకు రక్షణ కలుగుతూ వచ్చింది. ప్రియులారా, యేసు అంటే రక్షకుడు అని అర్థము. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి గొప్ప రక్షణ కలుగచేయాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయ్యా అమ్మ, కాబట్టి దేవుని యొక్క రక్షణను గురించి మనము క్రొత్త కీర్తన పాడాలి. చూసారా, ఏ విషయంలో రక్షణ? మానవుని యొక్క పాపము కొరకు. మానవుడు ఎంతో భయంకరమైనటువంటి పాపములో, పాప జీవితంలో జీవిస్తూ ఏమాత్రము కూడా సంతోషము, నెమ్మది లేని పరిస్థితుల్లో దిగులుతో, చింతతో, మరి గ్రుడ్డివారుగా ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనము కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మానవాళికి దేవుడు పాపము నుండి విడిపించి తమ కన్నులు తెరిపించి, అనగా మరి మనోనేత్రములను వెలిగించి, ప్రియులారా, ఎన్నో గొప్ప కార్యములు మానవుని పట్ల దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి ఆయనను మనం స్తుతించాల. ఆయన మీద ఒక క్రొత్త కీర్తన పాడాలా, ఒక పాట పాడాలా అని ఇక్కడ తెలియచేస్తోంది. తర్వాత ప్రియులారా, రెండవదిగా మరి దేవుని మీద ఎందుకు కీర్తన పాడాలా, క్రొత్త పాట పాడాలి అంటే 5వ వచనంలో ప్రియులారా, 4-5 వచనాలలో సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. చూసారా, రెండవదిగా ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, అయితే నిజమైనటువంటి దేవునికి
దేవుళ్ళు అనబడేటువంటి వారికి ఎంతో గొప్ప వ్యత్యాసం, ఎంతో గొప్ప తేడా ఉంది. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. మనము చూస్తున్నటువంటి భూమి ఆకాశములను ఆయనే కలుగచేస్తూ వచ్చాడు. ప్రియులారా, చూసారా? ఆకాశ పక్షులను, భూజంతువులను, లోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి, నిన్ను, నన్ను, మన అందరినీ కూడా ఆయన సృష్టించాడు. అందుకని ఆయన సృష్టికర్త. చూసారా ప్రియులారా? అయితే లోకంలో ఉన్నటువంటి దేవతలు అనేటువంటివి అవి ఒట్టి విగ్రహాలే. నోరుండి మాట్లాడలేవు, కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు. చూసారా? కాళ్ళు చేతులుండి నడవలేవు, పని చేయలేవు. అయితే ప్రియులారా, ఈ దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకాశ విశాలమును సృజించినాడు, ఈ భూమిని ఆకాశమును కలుగచేసినాడు. దానిని బట్టి ప్రభువును స్తుతించాల. నిన్ను నన్ను సృష్టించాడు, నిన్ను నన్ను తన పోలిక చొప్పున ఆయన కలుగ చేశాడు. దానిని బట్టి ప్రభువును గురించి ఒక క్రొత్త కీర్తన మనము పాడాలి. చూసారా ప్రియులారా? కాబట్టి దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టికర్త, గొప్ప దేవుడు. కాబట్టి అందుకనే దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అని 139వ కీర్తనలో దావీదు పలుకుతూ వచ్చాడు. చూసారా ప్రియులారా? కాబట్టి లోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. మానవుణ్ణి కలుగచేశాడు. అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలు, బాహ్యానికి కనబడేటువంటి అవయవాలు, కనబడని అవయవాలు, వీటన్నిటిని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఎలా కలుగచేశాడు, ఎలా సృష్టించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించాడు. ఈ సృష్టికర్తను నీవు గుర్తెరిగి ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు, గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు, నీ పాపములకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సృష్టికర్త. దానిని బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన మీద ఒక క్రొత్త కీర్తన పాడాలా, క్రొత్త కీర్తన పాడాలి. తర్వాత మూడవదిగా, ఎందుకు దేవుని మీద పాట పాడాలి అంటే ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే 6వ వచనంలో దేవుని యొద్ద ఘనత ప్రభావములు ఉన్నాయి, బల సౌందర్యములు ఉన్నాయి అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మూడవదిగా దేవునికి ఎందుకు క్రొత్త కీర్తన పాడాలి అంటే ఆయన దగ్గర బల సౌందర్యాలు ఉన్నాయి, ఘనత ప్రభావాలు ఉన్నాయి. దేవుడు తన ప్రజలకు ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని, ఆత్మీయమైనటువంటి బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూసారా? ఆధ్యాత్మికమైనటువంటి మంచి గుణగణాలను దేవుడు మానవునికి ఇస్తున్నాడు. ప్రేమ, కనికరము, పరిశుద్ధత, నిరీక్షణ, ఓర్పు, సహనము, క్షమాపణ. చూసారా? ఇవన్నీ కూడా ప్రియులారా, దేవుడు అనుగ్రహించేటువంటి గుణగణాలే. దేవుని యొక్క సౌందర్యం, ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం. దేవుడు నీకు ఇటువంటి గొప్ప సౌందర్యాన్ని ఆయన నీకు అనుగ్రహించగలడు. కాబట్టి ప్రియులారా, ఆయన మీద క్రొత్త కీర్తన పాడాలి. ఆయన దగ్గర ఆత్మీయమైనటువంటి సౌందర్యం ఉంది, బల ప్రభావాలు ఉన్నాయి. అందుకని 1 సమూయేలు గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. కాబట్టి దేవునిని ఎవరైనా ఘనపరిస్తే ఆయన దగ్గర ఘనత ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మానవుని కూడా ఘనపరుస్తాడు. ప్రియులారా, ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. దేవుడు వారిని ఘనపరిచాడు. ఎందుకు? వారు దేవునిని ఘనపరిచారు కాబట్టి దేవుడు కూడా వారిని ఘనపరిచాడు. కాబట్టి అయ్యమ్మ, దేవుని యొద్ద ఘనత ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. తర్వాత 4వదిగా, దేవుని మీద ఎందుకు కీర్తన పాడాలి అంటే ప్రియులారా, ఇక్కడ 13వ వచనంలో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వ్యయం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తీర్పు తీరుస్తున్నాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, ఈ లోకంలోనేటువంటి ప్రజలకు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయమూర్తులైనటువంటి వారు కూడా అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తున్నారు. అనేక విధాలుగా మరి లంచానికి అమ్ముడుపోయి మరి
న్యాయాన్ని కూడా అన్యాయంగా మార్చివేస్తున్నారు, మంచిని చెడుగా మార్చివేస్తున్నారు. కానీ ప్రియులారా, ఈ న్యాయవంతుడు అలాంటి వాడు కాదు. ఆయన న్యాయమును బట్టి, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేనిని బట్టి నువ్వు చింతపడుతున్నావో, బాధపడుతున్నావో తెలియదు. అయ్యో, నన్ను అందరూ మోసం చేశారు, నేను మోసగించబడ్డాను, నాకు ఆ న్యాయం ఎక్కడ దొరుకుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని యొద్దకు రా, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీకు మనుషుల దగ్గర న్యాయం దొరకకపోవచ్చు, కానీ ఈ దేవుని యొద్ద నీకు న్యాయము దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు, న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. వీటన్నిటిని బట్టి ప్రియులారా, దేవునిని మనం ఆరాధించాలా. చూసారా, దేవునిని మనం ఆరాధించాలి. ఆయన రక్షణను బట్టి ప్రభువు మీద క్రొత్త కీర్తన పాడాలా. చూసారా, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన మీద క్రొత్త కీర్తన పాడాలా. తర్వాత ఆయన ఘనత, ప్రభావాలు, బల, సౌందర్యాలు ఉన్నాయి కాబట్టి దానిని బట్టి ఆయన మీద క్రొత్త కీర్తన పాడాలా. నాలుగవదిగా ఆయన న్యాయమైనటువంటి తీర్పు తీర్చేవాడు కాబట్టి ఆయన మీద క్రొత్త కీర్తన పాడాలి. కాబట్టి ప్రియులారా, ఇలాగున మనము దేవుని మీద క్రొత్త కీర్తన పాడుదాం. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి ఆయనను స్తుతించుదాం, ఆరాధించుదాం. అలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కీర్తన 96 ప్రభువా, మరి మీ మంచితనం దేవా, మీ యొక్క గుణగణాలు ఈ అధ్యాయంలో మేము చూస్తూ వచ్చాం. అయ్యా నాయన, మీరు గొప్ప దేవుడు అయ్యా, రక్షణ అనుగ్రహించే దేవుడు, పాపము నుండి రక్షించే దేవుడు అయ్యా. యేసయ్యా నాయన, మీకు వందనాలు. ప్రజల్లో ఎవరికైతే నాయన రక్షణ లేదో వారికి గొప్ప రక్షణ అనుగ్రహించండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి నాయన, దయ చూపించండి. అంతేకాదు ప్రభా, మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడు, న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు. నీ ప్రజలకు న్యాయమైన తీర్పు తీర్చండి. ఘనత, ప్రభావాలు నీ దగ్గర ఉన్నాయి నాయన. మరి ప్రజలను నాయన, మరి వారు ఘనపరిస్తే మీరు కూడా ఘనపరుస్తారు. యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగన కనికరించము, దయ చూపించము దేవా. వీటన్నిటిని బట్టి మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవారంగా, స్తుతించేవారంగా, ఆరాధించేవారంగా మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి ప్రభువా. నాయన, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ పగలంతా మీరే కాపాడండి. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభువా. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభువా, వారి అక్కర కొలది, అవసరత కొలది వారికి మీరే సహాయం చేయండి, మేలు చేయండి ప్రభువా. నాయన, ఆ ప్రార్థన అంశాల్లో ఉన్నటువంటి ప్రతిదీ వారి పక్షంగా మీరు నెరవేర్చండి, కుటుంబం పక్షంగా మీరు నెరవేర్చండి ప్రభువా. సహాయం చేయండి. పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంగమా, సంతసించుమా ఓ సంగమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువు